హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం అన్నావు వీడియో రికార్డ్ చేస్తున్నారా? ఏంది ఈ మధ్య నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఒక డౌట్ వచ్చింది నా డౌటా? ఇప్పుడు ఇంతసేపు ఖాళీగానే ఉన్నా కదరా, అప్పుడు అడగచ్చు కదరా. ఎప్పుడైతే వీడియో షూట్ స్టార్ట్ చేసిన అప్పుడు అడుగుతున్నావు. నువ్వే కదా చెప్పింది డౌట్ ఎప్పుడు వచ్చిందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నన్ను అడుగురా నేను క్లియర్ చేస్తాను అనేసి. సరే చెప్పరా బాబు, నీ డౌట్ ఏంది అసలు చెప్పు, క్లారిఫై చేస్తా. ఏమినా వీడియోలో నేను పడకూడదా ఎట్టా? వీడియోలో నేను కనబడితే అందరూ చూస్తాడు భయమా? ఉండరా స్వామి దొర. హాయ్ గాయ్స్, నా తమ్ముడు పేరు మున్న, కొంచెం అతి నా కొడుకు, కొంచెం కాదు చాలా అతి నా కొడుకు. చాలా ఇంట్రడక్షన్ ఇంకేం ఇవ్వాలా? చాలా నా సార్. ఒరే నువ్వు ఫస్ట్ పాయింట్కి రా. డౌట్ అన్నా, ఆ డౌట్ ఏంది చెప్పు, నేను క్లారిఫై చేస్తాను. నాకు చాలా పనులు ఉన్నాయి, ఓకేనా? అడుగు. ఏ లేదన్నా, నేను ఈ చాట్ జిపిటితో కానీ జెమినీతో కానీ చాట్ చేస్తున్నా. చాట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నాకు అవుట్పుట్స్ అనేది కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు అస్సలు బాగా రావట్లేదు. దాన్ని అడిగిన దానికి అసలు ఆన్సర్కి సంబంధం లేకుండా ఇచ్చేస్తున్నా. ఎందుకంటావు? ఒరే ఏమనుకున్నా, మంచి డౌట్ అడిగినావురా. సరే నువ్వు చాట్ చేస్తున్నావు ఈ చాట్ జిపిటితో కానీ జెమినీతో కానీ గ్రూప్తో కానీ చాట్ చేసేటప్పుడు పర్సోనాని అనేసి క్లియర్ టాస్క్ లేదా ఫార్మెట్ మెథడ్ లేదా ఫాలో అప్ మెథడ్, ఈ 4 మెథడ్స్ లో, ఈ 4 రూల్స్ లో ఏదైనా ఒక రూల్ అని యూస్ చేస్తున్నావా? రూల్స్ అనేది ఏదో నాకు చెప్తారు, అసలు ఎక్కడనే వినలేదు. ఒరే నువ్వు ప్రాంప్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 4 రూల్స్ లో ఏదో ఒకదాన్ని యూస్ చేసినా సరే నీకు అవుట్పుట్ అనేది క్లియర్ గా వస్తుంది. లేకపోతే ఏది పడితే అదే వస్తుంది ఖచ్చితంగా, అంతే. దానికి అర్థం అవ్వాలి కదా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు దాని దగ్గర నుంచి. సరే ఇప్పుడు వీడియో చూడు, నీకు క్లియర్ గా అర్థమైపోతుంది, ఓకేనా? మా తమ్ముళ్ళలాగే మీకు కూడా చాట్ జిపిటితో కానీ జెమినీతో కానీ చాట్ చేసేటప్పుడు కొన్నిసార్లు అవుట్పుట్స్ చాలా బాగా వస్తాయి, కొన్నిసార్లు అస్సలు బాగా. అలాగని మీకు జరుగుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం అసలు జస్ట్ ఒక 4 రూల్స్ కరెక్ట్ గా మనం ఇంటిగ్రేట్ చేసి మనం ప్రాంప్టింగ్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకేం కావాలి అనేది ఆ ఏఐ మోడల్స్ కి ఈజీగా అర్థమైపోయేసి 100కి 200% అక్యురేట్ అవుట్పుట్స్ అనేది మనకి ఇస్తుంది, ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ ఏంట్రా అంటే పర్సోనా. పర్సోనా అంటే ఏంట్రా అంటే, ఫర్ సపోజ్ మీరు ఆ ఏఐ నుంచి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది స్టడీ గురించి అయినా సరే, లేకపోతే ఇంకేదైనా కుకింగ్ గురించి అయినా సరే, ఇంకేదైనా ఆర్ట్స్ గురించి, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఏదైనా సరే మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది దానికి అసైన్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు కోడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, పర్టికులర్ గా పైథాన్ లాంగ్వేజ్ గురించి అయితే మీరు ఇంట్రడక్షన్ కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు దానికి ఎలా చెప్పాలంటే యు ఆర్ మై పైథాన్ డెవలపర్, యు ఆర్ మై పైథాన్ గైడ్ అనేది ఫస్ట్ లైన్ లోనే దానికి ఒక రోల్ అనేది అసైన్ చేసేయాలి. ఇలా చేస్తే ఏంటి బ్రో బెనిఫిట్ అంటే, ఫర్ సపోజ్ మీరు ఒకే రోజు 10 ఎగ్జామ్లు పెడితే బాగా రాస్తారా, లేకపోతే 10 రోజులు 10 ఎగ్జామ్లు పెడితే బాగా రాస్తారా? అంటే రోజుకి ఒక ఎగ్జామ్ పర్టికులర్ గా పెడితే బాగా రాస్తారా? ఆబ్వియస్ గా రోజుకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటే మీరు ఈజీగా రాయగలుగుతారు. ఎందుకు? ఫర్ సపోజ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఆ రోజు, ఓన్లీ ఆ రోజు మన మైండ్ మొత్తం మ్యాథ్స్ ఫార్ములాస్, మెథడ్స్ ఇవే ఉంటాయి. మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మళ్ళీ సైన్స్ చదివాం అనుకోండి, ఆ రెండు కన్ఫ్యూజ్ అయిపోయేసి మనకి మన ఎగ్జామ్ అనేది కరెక్ట్గా రాయలేం. అదే విధంగా ఏఐ కూడా మనం ఎప్పుడైతే ఒక రోల్ అసైన్ చేస్తామో అప్పుడు దానికి సంబంధించిన 100% డేటా తెచ్చిపెట్టుకునేసి మనకు ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, మనకు అవుట్పుట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, ఓకేనా? ఈ విధంగా పర్సోనా అనే ఫస్ట్ రూల్ అయితే మనం యూస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సెకండ్ రూల్ వచ్చేసి క్లియర్ టాస్క్. క్లియర్ టాస్క్ అంటే మీరు దాని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది చాట్ జిపిటి అయినా జెమిని అయినా ఏదైనా సరే, మీరు దాని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి క్లియర్ గా దానికి చెప్పాలి. ఇంకా థర్డ్ రూల్ వచ్చేసి ఫార్మేట్ మెథడ్. ఈ ఫార్మేట్ మెథడ్ అంటే ఏంట్రా అంటే, ఓకే పర్సోనా ఇచ్చేసారు అంటే దానికి ఒక రోల్ అనేది అసైన్ చేశారు, నెక్స్ట్ దాని ద్వారా మీరు ఏం వర్క్ చేయించుకోవాలి అనుకునేది కూడా మీరు దానికి చెప్పేశారు. కానీ థర్డ్, అది ఇచ్చే అవుట్పుట్స్ అనేది ఏ ఫార్మేట్ లో కావాలి. ఫార్మేట్ అంటే ఏం లేదు, జస్ట్ బుల్లెట్ పాయింట్స్ లో కావాలా, లేకపోతే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ లాగా కావాలా, 2 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ లాగా కావాలా, ఈ విధంగా అది ఆన్సర్ అయితే ఇస్తుంది. కానీ ఏ స్ట్రక్చర్ లో కావాలి అనేది మీరు దాన్ని ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే మీరు అడిగిన స్ట్రక్చర్ లో అది ఇచ్చే అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఓకేనా? మేజర్ గా ఈ 3 పర్సోనా, క్లియర్ టాస్క్, నెక్స్ట్ ఈ ఫార్మేట్ మెథడ్, ఈ 3 యూస్ చేసిన తర్వాత కూడా అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రాకపోతే నెక్స్ట్ 4th రూల్ ఫాలో అప్ మెథడ్. ఈ ఫాలో అప్ మెథడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ 3 రూల్స్, ఫస్ట్ 3 రూల్స్ యూస్ చేసిన తర్వాత కూడా మీకు అవుట్పుట్స్ అనేది కరెక్ట్ గా రావట్లేదు అనిపించినట్లయితే, ఓకే ఇది బానే ఉంది, కానీ ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేయి, ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్ళు, అంటే మీకు ఇంకా డెప్త్ ఆన్సర్స్ కావాలి, ఇంకా ఎక్కువ పాయింట్స్ కావాలి, ఇంకా క్లియర్ గా కావాలి అనుకున్నప్పుడు ఫాలో చేయొచ్చు అనమాట. ఆ అవుట్పుట్ ఎప్పుడైతే నచ్చుతుందో అప్పటి వరకు మీరు దాన్ని చాట్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్స్ అనేది గెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ 4 రూల్స్ ని యూస్ చేయకుండా నేను ఒక ప్రాంప్ట్ అయితే చెప్తాను. జస్ట్ మీరు
పైథాన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకు అసలు పైథాన్ గురించి ఏమీ తెలియదు, మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఈ చాట్ జీపీటీలో కానీ జెమినీలో కానీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైథాన్ అన్నారు అనుకోండి, ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్ కింద తీసుకుంటుంది అనమాట. అసలు పైథాన్ గురించి ఏం కావాలి, ఇంట్రడక్షన్ కావాలా లేకపోతే స్పెసిఫిక్ గా ఏదైనా టాపిక్స్ కావాలని దానికి ఏం తెలియదు. పైథాన్ కి సంబంధించిన ఎంత డేటా ఉంటే అంత డేటా మీ ముందు తెచ్చి పెడేస్తుంది, మీరు దాన్ని స్క్రోల్ చేసుకుంటూ మీకు ఎక్కడ కావాలో అక్కడ చూసుకుంటా ఉండాలి అనమాట. అదే ప్రాంప్ట్ లో ఈ 4 రూల్స్ ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ ప్రాంప్ట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో మీరే చూడండి. ఓకేనా? యు ఆర్ మై పైథాన్ గైడ్ ఆర్ పైథాన్ లెక్చరర్. ఐ డోంట్ నో అబౌట్ పైథాన్. ప్లీజ్ give me introduction about Python and give me some important concepts in Python in for 10 marks question. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్లియర్ గా దానికి పైథాన్ మీరు నాకు కొంతసేపు నా పైథాన్ గైడ్ లాగా లేకపోతే నా పైథాన్ లెక్చరర్ లాగా నువ్వు వర్క్ చెయ్యి అనేసి ఒక రోల్ అనేది అసైన్ చేసేసారు. నెక్స్ట్ క్లియర్ గా నాకు అసలు పైథాన్ గురించి ఏమీ తెలియదు, నాకు పైథాన్ సంబంధించిన ఇంట్రడక్షన్, నెక్స్ట్ పైథాన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డీప్ గా నాకు కావాలి అని చెప్పేశారు. అంటే క్లియర్ టాస్క్ చెప్పేశారు. నెక్స్ట్ థర్డ్ ఫార్మేట్, నాకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ లాగా అయితే కావాలి. ఇక్కడికే దానికి క్లియర్ గా అర్థమైపోయింది మీకు ఏం కావాలి అనేసి. దీని తర్వాత కూడా ఫర్ సపోజ్ మీకు ఇంకా సాటిస్ఫై కాకపోతే అవుట్పుట్స్ తో మీకు ఓకే నువ్వు ఇచ్చింది బానే ఉంది, కానీ జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ యాడ్ చేసి నాకు కొంచెం డీప్ గా ఇవ్వు, ఓకే ఈ కాన్సెప్ట్ నాకు ఇంకా కొంచెం డీప్ గా కావాలి, ఈ విధంగా ఫాలో చేస్తారు. ఫోర్త్ రూల్ యూస్ చేసుకొని అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక టెంప్లెట్ అయితే చూద్దాం. ఓకే, మీరు అసలు కుకింగ్ గురించి మీకు ఏం తెలియదు, మీరు ఇప్పుడు ఇంట్లో ఒకరే ఉన్నారు, మీరు ఇప్పుడు చికెన్ కర్రీ అయితే కుక్ చేయాలనుకుంటున్నారు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, కానీ మనకు అంత ఓపిక అనేది ఉండదు. అప్పుడు ఏం యూస్ చేసుకునేసి మనం ఈజీగా మన కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ఎలా ఉంటుందా అంటే ప్రాంప్టింగ్ స్ట్రక్చర్ ఎలా చేయాలరా అంటే, యు ఆర్ మై చెఫ్ ఆర్ యు ఆర్ మై కుక్. ఐ డోంట్ నో అబౌట్ హౌ టు కుక్ చికెన్ కర్రీ బట్ నౌ ఐ వాంట్ టు కుక్ ఇట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కుక్ చికెన్ కర్రీ ఇన్ 20 minutes. ఐ హ్యావ్ దిస్ ఇంగ్రీడియంట్స్. I don't know about deep English. Please use simple words. ఇక్కడ చూడండి, క్లియర్ గా మీకు ఏం కావాలి, మీరు స్టార్టింగ్ లోనే నువ్వు నా చెఫ్ గా ఉండు లేకపోతే నువ్వు నా కుక్ లా ఉండు అనేసి దానికి అసైన్ చేశారు ఒక రోల్. నెక్స్ట్ మీరు దాని దగ్గర నుంచి ఏం వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారో, నాకు అసలు చికెన్ చేయడం అస్సలు రాదు, నువ్వు చికెన్ చేయడం ఎలానో నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఒక 20 minutes ఎలా చేయాలి అనేసి నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పారు. ఓకే అన్న. మళ్ళీ లాస్ట్ లో నాకు అసలు ఇంగ్లీష్ డీప్ ఇంగ్లీష్ నాకు అసలు తెలియదు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్, మీరు సింపుల్ ఇంగ్లీష్ ని యూస్ చేసుకునేసి నాకు అవుట్పుట్స్ అయితే ఇవ్వు అనేసి క్లియర్ గా దాన్ని చెప్పేశారు స్టెప్ బై స్టెప్ అనేసి. ఇప్పుడు ఏం చేస్తుంది, క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది మీకు అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. జస్ట్ దాన్ని చూస్ చేసినా సరే మీకు 20 minutes లో ఈజీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా జస్ట్ కోడింగ్ గురించే కాదు, జస్ట్ కుకింగ్ గురించే కాదు, మీకు ఏ కాన్సెప్ట్ మీద డౌట్ ఉన్నా దానికి సంబంధించిన ఒక రోల్ అసైన్ చేయండి, దాని దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్లియర్ టాస్క్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫార్మేట్, అది ఇచ్చిన అవుట్పుట్ అనేది ఎలా కావాలి అనేసి ఫార్మేట్ మెథడ్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ 3 యూస్ చేసిన తర్వాత కూడా అవుట్పుట్స్ అనేది కరెక్ట్ గా రాకపోతే ఫాలో అప్ మెథడ్ ఫాలో అయ్యండి. ఖచ్చితంగా ఒక 10 minutes లో మీకు కావాల్సిన అవుట్పుట్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు వీడియో అయిన వెంటనే ఒకసారి ఆ బ్యాడ్ ప్రాంప్ట్ యూస్ చేయండి. ఏదో ఒక సింపుల్ ఈ 4 రూల్స్ యూస్ చేయకుండా ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. అవుట్పుట్ ఎలా వచ్చిందో చెక్ చేయండి. తర్వాత ఈ 4 రూల్స్ ఇంటిగ్రేట్ చేసి అదే కాన్సెప్ట్ ని ఫస్ట్ ఏదైతే బ్యాడ్ ప్రాంప్ట్ లో ఒక టాపిక్ గురించి ఎంక్వైరీ చేశారు కదా, అదే టాపిక్ ని ఈ 4 రూల్స్ ఇంటిగ్రేట్ చేసి అయితే చూడండి. ఈ 4 రూల్స్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చింది, నెక్స్ట్ ఈ 4 రూల్స్ ఇంటిగ్రేట్ చేయకముందు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఆ తర్వాత మీకే అర్థమైపోతుంది అసలు ఈ 4 రూల్స్ అనేది ఎంత పవర్ఫుల్ అనేసి. గైస్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే వస్తారు. అంతవరకు స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.